అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మనం మంత్రాలయం గ్రామంలో రాఘవేంద్రపురంలో ఇంటింటికి గడప గడపకు మన ప్రచారం చేయడం జరిగింది. ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అయితేమి అన్ని విధాలుగా మన పార్టీకి మంచి ఆదరణ లభిస్తుంది. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ బాలరెడ్డి గారిని ఎమ్మెల్యేగా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకొని తిరుగుతామని ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. చాలా ఇంకా చేసుకోవాలి, మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తెచ్చుకోవాలనేది ప్రజల్లో మాకు స్పందన కనిపిస్తుంది. ఎవరు వచ్చినా మేము నమ్మేదే లేదు, బూటకప్పు నాటకాలు చెప్పిపోతారు. మాకు రాఘవేంద్రపురంలో దాదాపు 2 కోట్ల వర్కులు జరిగినాయి. ప్రతి ఇంటి ముందు రోడ్డు అయింది. కొంతమంది వాటర్ సమస్య చెప్పినారు, దాన్ని కూడా మా సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే పరిష్కరిస్తామని చెప్పినాడు. నది ఎండిపోవడం కారణంగా వాటర్ సమస్య అయితే ఉంది. ఇంకా ఏవైనా చేయాల్సి ఉంటే కొన్ని కరెంటు సమస్యలు చెప్పినారు, అవి కూడా తొందరలో సమస్యలు పరిష్కరిస్తాము. ఖచ్చితంగా మళ్ళీ బాలరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని ప్రజల నుంచి మాకు స్పందన ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ బాలరెడ్డి గారు ఎమ్మెల్యేగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలుస్తారని అనుకుంటున్నాం. కొన్ని అల్లరి ముఖాలు ఏదో ప్రజాదరణ మా జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధమైతేమి, మేము సిద్ధమైతేమి, ఈ ప్రోగ్రామ్స్ని వచ్చిన జనాల్ని చూసి ఓర్వలేక చంద్రబాబు గారు ఇంకా నేను ఓడిపోతాను, నా పార్టీ మూసుకుపోతుందని ముగ్గురు పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకోవాలంటే ఆయన కూడా రాజకీయాల్లో వచ్చి పొత్తు చేసుకొని ఎంతమంది వచ్చినా ఈ మా విజయాన్ని ఎవరు ఆపలేరు. ఇలాంటి దాడులు అన్నీ జరిగినా ఇంకా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది, కానీ జరిగేదేం లేదు. వాళ్ళు గెలవలేక, ఓర్పు లేక ఏవో చేస్తున్నారు, ఇలాంటివి ఏం కావు. బాలకృష్ణ దానికి మా ఎమ్మెల్యే గారు కూడా సమాధానం ఇచ్చినాడు. ఆయనకి ఏం తెలుసు, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఇసుక అమ్ముతాడా మా ఎమ్మెల్యే? ఎవరైతే ఇచ్చినారో వాళ్ళే అమ్మింటారు. బియ్యం అమ్మే పరిస్థితి లేదు. మా ఎమ్మెల్యే గారు భూస్వాములు, అలాంటివి చేయరు. మందు ఎందుకు అమ్ముతారు? మీరు గత ఆగస్టు 15వ తారీఖున ఒకసారి మంత్రాలయంలోనే సార్ ప్రెస్ మీట్ ఇచ్చారు. ఎవరైనా బియ్యం కానీ, మద్యం కానీ, మటకా కానీ ఏదైనా చేస్తే నేను సహించేది లేదని సార్ ఇచ్చాడు ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు. ఆయన ఎవరో రాసేస్తే ఆయన చెప్పినాడు, ఆయనకి ఏం తెలుసు? ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చినారు, పేపర్లో చదువుతున్నాడు. ఆయనకి ఏం తెలుసు? బాలకృష్ణ గారికి మా ఎమ్మెల్యే గురించి ఆయనకి ఏం తెలుస్తుంది? అవన్నీ అబద్ధాలే. మీరు మొన్ననే చూశారు బాలకృష్ణ రోడ్ షో ఎంతమంది వచ్చినారు. ఇంక షర్మిల కాదు, షర్మిల వచ్చినా కూడా, ఇంకోరు వచ్చినా కూడా, సోనియా గాంధీ వచ్చినా కూడా రోడ్ షోలో వాళ్ళకి అట్లా నిర్మానుషంగా ఉంటాయి. ఎంతమంది రోడ్ షోలు వచ్చినా, ఎన్ని వచ్చినా జగన్ అన్నకు, బాలరెడ్డి గారికి మంచి ఆదరణ ఉంది. ఖచ్చితంగా గెలిచేది మనమే. ఎన్ని రోడ్ షోలు చేసినా, ఎవరు వచ్చినా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కూడా వస్తారంట. మామూలుగా ప్రచారంలో భాగంగా వస్తుంటారు. ఎంతమంది వచ్చినా గెలుపు అనేది మాదే సాధిస్తారు. ప్రజలంతా ఆయన వెంబడున్నారు. రైతులైతేమి, పేద బడుగు బలహీన వర్గాలు, ప్రతి ఒక్కరికి ఆయన ఇంటికి వస్తే ఎవరైనా సమస్య ఉందంటే అర్ధరాత్రి పలికే నాయకుడు ఎవరంటే మా ఎమ్మెల్యే గారి కుటుంబం. పెద్దలు సీతారామరెడ్డి గారు కూడా సేవ చేస్తున్నారు, వాళ్ళ పుత్రులు చేస్తున్నారు. తర్వాత మేమంతా కూడా వాళ్ళ కోసం సేవలు చేస్తున్నాము. ఖచ్చితంగా ఇదే మాకు విజయాన్ని చేకూరుస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.